అల్కాపూర్ టౌన్షిప్ లో శుక్రవారం ఒక భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనతో నాసింగ్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అల్కాపూర్ టౌన్షిప్ లోని రోడ్ నంబర్ 9లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. 1 కిలోమీటర్ దూరం వరకు పేలుడు శబ్దం వినిపించడం విశేషం. బామ్మ టిఫిన్ సెంటర్ పక్కనే ఉన్న ఈ అపార్ట్మెంట్ 3వ అంతస్తులోని బాల్కనీలో ఉంచిన హెచ్పీ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ దుర్ఘటనలో 40 ఏళ్ల గృహిణి గాయపడింది. ఆమె కాళ్లపై గోడ శిథిలాలు పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీపంలోని భూమి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ పేలుడు ధాటికి బాల్కనీ గోడ పాక్షికంగా దెబ్బతిని రేలింగ్ కూలిపోయింది. అపార్ట్మెంట్ లోపలి గోడలు కూడా ప్రభావితమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే నార్సింగ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అధికారులు ఈ ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు. అల్కాపూర్ టౌన్షిప్ లోని రోడ్ నంబర్ 9లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో జరిగిన ఒక ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టించింది. 1 కిలోమీటర్ దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది. బామ్మ టిఫిన్ సెంటర్ పక్కనే ఉన్న ఈ అపార్ట్మెంట్ 3వ అంతస్తులోని బాల్కనీలో ఉంచిన హెచ్పీ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ దుర్ఘటనలో 45 ఏళ్ల గృహిణి గాయపడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, అసలు ఇది ఎలా జరిగింది? దీనికి కారణాలు ఏమైనా తెలిసాయా? మనం కనుక చూసుకుంటే కనుక నార్సింగ్ లోని అల్కాపూర్ టౌన్షిప్ లోని విజేత షాపింగ్ కాంప్లెక్స్ పక్కన ఉన్నటువంటి ఒక 3 అంతస్తుల భవనంలోని బాల్కనీలో పెట్టినటువంటి ఒక సిలిండర్ అయితే కూడా బ్లాస్ట్ గా గురి కావడం, దీని వలన ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి గృహిణి కాళ్ళ మీద ఆ శిథిలాలు పడి కూడా ఆ గృహిణికి అయితే తీవ్రమైన గాయాలు జరిగిన ఘటన అయితే నిన్న చోటు చేసుకుంది. అయితే ఇక్కడ మనకి స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం ఏమిటంటే, ఒక నిండు సిలిండర్ అయితే కూడా వాళ్ళు బాల్కనీలో పెట్టడం వలన ఆ సిలిండర్ మీద ఎండ పడి ఆ ఏదైతే సిలిండర్ ఉందో అది చిన్న టప్ అనే సౌండ్ చేసుకుంటూ కూడా బ్లాస్ట్ అయితే జరిగింది. సో ఆ బ్లాస్ట్ వలన ఏంటంటే మనకి ఆ బాల్కనీకి కానీ, ఆ ఇంటి గోడలు కానీ అవంతా కూడా బద్దలవ్వటము, అదే విధంగా ఏదైతే గోడ బద్దలైన శిథిలాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చి ఆ గృహిణి కాళ్ళమే పట్టడం వలన గీత అనే మహిళకైతే కూడా గాయాలు జరిగినాయి. సో ఏదైతే ఆ అమ్మాయి గాయపడిందో ఆమెను వెంటనే కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తీసుకుని వెళ్లారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం గృహిణి ఆరోగ్యం అయితే కూడా నిలకడగా ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు సంగీత, ముఖ్యంగా ఏంటంటే మనకి ఎప్పటి నుంచి కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ, ఎవరైతే మనకి గ్యాస్ సిబ్బంది వాళ్ళు కానీ ఎప్పుడు కూడా మనకి చెప్తూనే ఉంటారు, ఎప్పుడు నిండు సిలిండర్లను అయితే కూడా మనకి అక్కడ ఖచ్చితంగా వాళ్ళు అక్కడ మనకి కాషన్ వార్నింగ్ కూడా ఉంటుంది. ఏదైతే ఇన్ఫ్లమేషన్, కీప్ అవుట్ రేజ్ ఆఫ్ సన్ రైజ్ అని మనకు పెడుతున్నా కూడా ఇలా మనకి గృహిణులు అంటే చదువుకున్న వాళ్ళు కానీ, చదువుకోలేని వాళ్ళు కానీ ఇలా మనకి ఎండల్లో పెట్టడం కానీ, మంటకి దగ్గరగా ఉంచడం వలన ఇలాంటి బ్లాస్టులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని అయితే మనం గృహిణులు గమనించాలని చెప్పేసి అయితే కూడా మనకి ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా తెలియజేయడం జరుగుతోంది. రైట్ కీర్తి, థ్యాంక్ యూ.